ఎటువంటి బజ్ లేదు. అసలు సినిమా వస్తుందా రాదో తెలీదు. వాయిదాల మీద వాయిదాలు. అటువంటిది ఒక్కసారి పవర్ స్ట్రోమ్ ముంచేసింది. ట్రైలర్ వచ్చింది అంతే. కేక ఓ కేక. అద్భుతంగా ఉంది అని వేణోళ్ళ కొనియాడుతున్నారు. పబ్లిక్ టాక్ హరిహర వీర మల్లు కాదు వీర ముల్లు బాక్స్ ఆఫీస్ ని గుచ్చి 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 కుమ్మేస్తాడు అని ఇప్పుడు సర్వత్రా చెప్పుకోవటం మీ అందరికి తెలిసింది. ఇటువంటి హరిహర వీర మల్లు ట్రైలర్ పబ్లిక్ టాక్ అమోఘం, అద్భుతం, వండర్ఫుల్, మెమరబుల్. ఇటువంటి బజ్ లేదు. అటువంటి టైంలో వచ్చాడు, కుమ్మేస్తున్నాడు. జూలై 24 రికార్డులు బద్దలు కొడతాడు అన్నది కన్ఫర్మ్ చేసేసిన ఈ ట్రైలర్ ని చూస్తే మైండ్ బ్లాంక్. ఒక్క ట్రైలర్ లో ఇన్ని షాట్ల 100కు పైగా షాట్లు పెట్టారు. ఏ పవన్ నై హై, ఆంది హై, తుఫాను, సునామీ రాబోతుంది, బాక్స్ ఆఫీస్ ని ముంచేయబోతుంది. అద్భుతంగా ఉంది. చాలా మంది నేను రావాలని కోరుకుంటున్నారు, కానీ మీరు మాత్రం నేను రావాలని అనుకోవటం లేదు అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. వీరమల్లు చెబితే వినాలి. ఏ పవన్ నై హై, ఆంది హై అన్నది మరొకసారి ట్రైలర్ తోని నిరూపించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు. అటువంటిది ఆయన రాజకీయాలకి సినిమాలకి బ్యాలెన్స్డ్ గా సమయం ఇస్తాడా? అసలు హరిహర వీరమల్లు వస్తుందా? కృషి తప్పుకున్నాడు, ఎలా ఉంటుంది ఏంటి, బడా ప్రొడ్యూసర్ ఏం రత్నం ఏం చేస్తాడు అని ఆలోచిస్తున్న టైంలో బజ్ లేదు. ఒకసారి దూకాడు. మేకల్ని తినే పులిని చూశారు, పులిని తినే బెబ్బులిని అంటూ చెప్పిన డైలాగ్ కి బెబ్బులి పులి మరొకసారి గాండ్రించింది. అద్భుతంగా అమోఘంగా ఉన్న ఈ ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు, రికార్డులన్నీ మొత్తం మోగిపోతాయి. ఇక సోషియో ఫ్యాంటసీ సినిమా కాబట్టి అదిరిపోతుంది అంటలో సందేహం లేదు. కోహినూరు కోసం జరిగే కథ అని కొద్దిగా హింట్ ఇచ్చారు. సో ఏది ఏమైనా సరే హరిహర వీర ముల్లు గుచ్చేస్తాడు బాక్స్ ఆఫీస్ ని. అందరి హృదయాల్లోకి వెళ్లిపోయాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ లైకుల మీద లైకులు, కోట్లలో వ్యూస్. సో నో డౌట్ సినిమా మాత్రం అద్భుతం, అమోఘంగా ఉండబోతుంది. రాసి పెట్టుకోండి పక్క. 100కి 100% హరిహర వీర మల్లు అంటే ముంచేస్తుంది బాక్స్ ఆఫీస్ సునామీలో.